Hi, good morning all. Today I am doing cauliflower gravy. దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి? ఫస్ట్ ఫ్రెష్ కాలీఫ్లవర్ అండ్ నెక్స్ట్ 2 రెడ్ చిల్లీ, ఆనియన్ 1, కొంచెం మీడియం సైజ్ ఆనియన్, ఓకే. నెక్స్ట్ 1 గార్లిక్, 3 క్యాజూ నట్స్, 2 టొమాటోస్, కొంచెం పెసరపప్పు తీసుకోవాలి, 1 స్పూన్ పెసరపప్పు చాలు. దాన్ని ఉడికించి పెట్టేసుకోండి, కడిగి నీట్గా ఉడికించి పెట్టుకోండి. నెక్స్ట్ పచ్చి కొబ్బరి కావాలి. ఇదంతా ఇంగ్రీడియంట్స్ కావాలి. ఫస్ట్ ఈ కాలీఫ్లవర్ గ్రేవీ మనము చపాతీస్కి తీసుకోవచ్చు, నెక్స్ట్ పుల్కాస్ సూపర్ టేస్ట్గా ఉన్న, నెక్స్ట్ సిల పేరు రైస్కి కూడా కలిపి తింటారు. సో ఇట్ ఈజ్ మల్టీపర్పస్ గ్రేవీ. సో ఫస్ట్ ఇవన్నీ మనము ఫ్రెష్గా కడిగి పెట్టుకొని దాని తర్వాత స్టార్ట్ చేస్తాం కుకింగ్కి. ఫస్ట్ టేక్ కాలీఫ్లవర్ అండ్ కట్ ఇంటూ పీసెస్. మనం ఫస్ట్ కాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాన్ని మనకి ఏ సైజులో కావాలో ఓ మీడియం సైజు ఉంటే చాలు. కొళ్ళు పెద్ద పెద్దదిగా కట్ చేయకూడదు, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మనం చెక్ చేసుకోవాలి. దాంట్లో చిన్న చిన్న వామ్స్ ఉన్ను, నెక్స్ట్ వాటి ఇది ఎగ్స్ ఉన్ను. అందుకని మనం ఏం చేయాలంటే అంతా కట్ చేసేసి వాటర్ తీసుకొని బౌల్లో దాంట్లో కొంచెం రాక్ సాల్ట్ వేసి అస్సలు మిక్స్ చేసేసి ఆ వాటర్లో మన ఈ కాలీఫ్లవర్ వేసి 1 టైంకి 2 టైమ్స్ కడిగి పెట్టుకోవాలి. ఫస్ట్ 1 మినిట్ అట్లానే మనం ఆ బౌల్లో ఉంచేసామంటే దాంట్లో ఏదన్నా చిన్న చిన్న వామ్స్ ఏదైనా ఉన్నా, నెక్స్ట్ ఏదైనా డస్ట్ ఏదైనా ఉన్నా తని వచ్చేసిన. సో ఫస్ట్ అది కడిగేసి మనం నీళ్ళు కింద పోసుకోవాలి. దాని తర్వాత దాన్ని తిప్పి మళ్ళీ ఇంకోసారి ఫ్రెష్ వాటర్ తీసుకొని మళ్ళీ వాష్ చేసుకోవాలి. అప్పుడు దాని లోపల ఉన్న బ్యాక్టీరియా, నెక్స్ట్ వామ్స్ ఏదైనా ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోను. ఎప్పుడైనా కాలీఫ్లవర్ మనం ఈ మారి కడిగి పెట్టుకున్నామంటే మనం ఈజీగా కుక్ చేసుకోవచ్చు. సో అగైన్ రెండో ట్రిప్ వీ హ్యాస్ టు రిన్స్ దిస్ కాలీఫ్లవర్ విత్ ఫ్రెష్ వాటర్ and leave the water out like this. So why this cauliflower will get fresh. ఓ బౌల్ తీసుకొని పెద్ద బౌల్ దాంట్లో వాటర్ ఫిల్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని మాసా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న వాటర్లో మనం ఈ కాలీఫ్లవర్ వేసి ఓ 3 to 5 minutes మాసా బాయిల్ చేసుకోవాలి. హాఫ్ కుక్ అవును కాలీఫ్లవర్, ఓకే. దెన్ టేక్ వన్ ఆనియన్ అండ్ కట్ ఇంటూ పీసెస్, చాప్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 2 టొమాటోస్ని కట్ చేసి చాప్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ దానికి కావాల్సింది కర్రీ లీవ్స్, అది కూడా తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న టైం మనం కోకోనట్ తీసుకున్నాం కదా, కోకోనట్ అండ్ నెక్స్ట్ 3 క్యాజూ నట్స్, నెక్స్ట్ 2 చిల్లీ, నెక్స్ట్ రెడ్ చిల్లీ, నెక్స్ట్ టర్మరిక్ అండ్ నెక్స్ట్ కొంచెం టర్మరిక్ 1/4 స్పూన్ వేసుకుంటే చాలు. నౌ ఇట్ విల్ గెట్ ఇన్ టు పేస్ట్. టేక్ 1 కడాయి అండ్ హీట్ అండ్ టేక్ ఆయిల్ 5 స్పూన్స్ ఆయిల్. అండ్ ఇప్పుడు మనము పోపు రెడీ చేసుకోవాలి. ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసి మనము ఫస్ట్ చిటపట అన్న తర్వాత ఆనియన్ వేసుకోండి. మనం కట్ చేసుకున్న ఆనియన్ ఉంది కదా, ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేయండి, ఓకే. దాని తర్వాత బాగా ఆనియన్ గ్లాసీలాగా ఫ్రై అవ్వాలి. కొంచెం పచ్చిగా ఉంటే అది బాగుండదు. కొంచెం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం టొమాటో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై చేసామా మనకు ఆ స్మెల్ వచ్చిన బాగా ఆ రానెస్ పోయి కొంచెం ఫ్లేవర్గా మన స్మెల్ వచ్చిన మంచి ఫ్లేవర్ వచ్చేటప్పుడు మనము ఆనియన్ కుక్ అయింది, ఓకే, ఫ్రై అయింది అనేసి మనం కనిపెట్టవచ్చు. నెక్స్ట్ గ్లాసీ కలర్లో ఉన్న and next add tomatoes, chopped tomatoes to this, and next get into fry
ఓ మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్ వద్దు, మీడియం ఫ్లేమ్ పెట్టి బాగా టొమాటోని ఫ్రై చేస్తూ ఉండాలి. ఫ్రై చేస్తాడు అంతా సైడ్ కలబెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి. చేస్తే మనకు తెలుసును అది నస ఫ్రై అయిందా లేదా అనేసి మనకు తెలిసిపోను. ఫ్రై అయిందా, ఇంకా పచ్చిగా ఉంది, ఇంకా కొంచెం సేపు 2 minutes ఫ్రై చేయాలి. అసలు కలపెట్టండి. నెక్స్ట్ 4 sides మనం కలపెడతా ఉంటే అది బాగా ఫ్రై అయిపోను. టొమాటో ఫ్రై అయ్యేప్పుడు మనకు కొంచెం ఆయిల్ నెక్స్ట్ టొమాటోని తనిగా తెలుసును కొంచెం. అది ఓవర్గా ఫ్రై కాకుండా కొంచెం ఆ టైంలో మనము ఏం చేయాలా, కాలీఫ్లవర్ వేస్ట్ అవ్వాలి. ఫ్రై అయిందా, బాగా కలపెట్టండి. ఓకే, నౌ ఇట్ ఈస్ ఫ్రైయింగ్ వెల్. ఓకే, ఇంకా కొంచెం ఫ్రై చేయాలా లైట్గా. ఇంకా కొంచెం పచ్చిదనం ఆ రెడ్నెస్ అట్లే ఉంది కదా, లైట్ కొంచెం ఆ వదికే ఇది మనకు ఆ టెక్స్చర్ మారుతూ ఉన్నాం. అప్పుడు అది ఆ టొమాటోస్ ఫ్రై అయిపోయిందనేసి మనము గెస్ చేయవచ్చు. నౌ ద టొమాటోస్ గెట్ ఫ్రైడ్. అట్లీస్ట్ 2-3 minutes కంప్లీట్ అయింది. అందుకని బాగా ఫ్రై అయిపోయినట్ల మనము కనిపెట్టేస్తాం. ఆయిల్ అట్లా రిలీజ్ అవుతుంది చూసారా, అది ఫ్రై అయినట్ల. నౌ యాడ్ హాఫ్ కుక్డ్ కాలీఫ్లవర్ టు దిస్. బాగా కాలీఫ్లవర్ మనము ఆ వాటర్ అంతా కింద పోసేసి, నేను కాలీఫ్లవర్ మటుకే వేస్తాను. ఎందుకంటే ఆ వాటర్ కొంచెం స్మెల్గా ఉన్న కాలీఫ్లవర్ స్మెల్గా, అది ఐ డోంట్ లైక్ ఇట్. సో ఐ లీవ్ దట్ వాటర్ అవుట్ అండ్ యాడ్ ఓన్లీ కాలీఫ్లవర్ టు దిస్. నెక్స్ట్ కాలీఫ్లవర్ కొంచెము ఆ టొమాటోకి ఆనియన్కి కొంచెం మిక్స్ అయినా మరి మనము కుక్ చేసుకుంటూ ఉండవాలి. బాగా కలపెట్టుకుంటే కిందికి పైకి మస్తు కలపెట్టామంటే ఆనియన్ టొమాటో దాంట్లో మిక్స్ అయిపోను. అండ్ నెక్స్ట్ 2 minutes కలిపెడితే చాలు. మనం రెడీ చేసి పెట్టుకున్న కోకోనట్, క్యాష్యూ నట్, నెక్స్ట్ రెడ్ చిల్లీ, నెక్స్ట్ గార్లిక్, ఇదంతా ఆ పేస్ట్ అంతా ఎత్తి దాంట్లో వేసుకోవాలి. ఆ కడాయిలో వేసుకున్నాము. ఓకే, నౌ మిక్స్ వెల్ విత్ ద స్పూన్. బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నామా, బాగా కలబెట్టుకోవాలి. అప్పుడు ఈ యొక్క దాంట్లో ఉన్న నస మంచి ఫ్లేవర్, ఆ క్యాజ్నట్ వేసాం కదా, ఓ మారి స్వీట్ అయిన టేస్ట్ వచ్చును. నెక్స్ట్ ఇట్ విల్ లుక్స్ థిక్కీ, కొంచెం థిక్గా ఉన్నట్లును, లిక్విడ్గా లేకుండా కొంచెం థిక్గా ఉన్నట్లును. అందుకదా మనం క్యాజ్నట్స్ని యాడ్ చేసుకుంటాం ఈ పేస్ట్లో. నెక్స్ట్ కోకోనట్, గార్లిక్ ఫర్ ద ఫ్లేవర్. ఫైనలీ మనం 1 spoon ఇది పెసరపప్పు మనము ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ పెసరపప్పుని కూడా యాడ్ చేసుకున్నామంటే ఇట్ హైలైట్స్ ద గ్రేవీ టేస్ట్. ఓకే, నౌ ఇట్ ఈస్ కుకింగ్ వెల్. Next time is, what is the next time? We has to add salt, rock salt. నేను 1.5 spoon రాక్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. ఐ థింక్ ఇట్ ఈస్ ఇనఫ్ ఫర్ దిస్. సో 2 chilies, రెడ్ చిల్లీస్కి కారం కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ 1.5 రాక్ సాల్ట్, 1.5 spoon రాక్ సాల్ట్, ఇట్ ఈస్ ఆల్సో ఇనఫ్ ఫర్ దిస్. ఐ థింక్ it is very tasty. It will become very yummy tasty. Now the gravy is ready for serving for chapatis. చపాతీకి సర్వ్ చేసుకోవచ్చు. పుల్కాస్కి సూపర్గా ఉన్నా. నెక్స్ట్ రైస్ కూడా ఫెంటాస్టిక్గా ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో ఉప్పు, కారం, నెక్స్ట్ టొమాటో ఫ్లేవర్ టేస్ట్ అంతా మిక్స్ అయింది. అందుకని మనం అంతా 3 మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. నేనైతే లైట్గా షుగర్ వేస్తున్నాను, ఎందుకంటే ఆ గ్రేవీ మనకు ఒక మారి టేస్ట్ స్వీట్గా యమ్మీ టేస్టీగా ఉన్నాం. కొంచెం లైట్గా మనం షుగర్ కానీ యాడ్ చేసుకున్నామంటే ఒక పించ్, 1 pinch యాడ్ చేసుకుంటే చాలు, సూపర్గా ఉన్నాం. సో ఫైనల్లీ small quantity of coriander leaves I will add because of the better flavor. So now the gravy is cooking well.
ఇంకొంచెం థిక్గా వచ్చేదానికి ఇంకో 2-3 మినిట్స్ని మనము గ్రేవీని బాగా కుక్ చేసుకోవాలి. నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ రెడీ. సో stove off and gravy is ready for the serving with chapatis, rotis and pulkas. Thank you everyone. Have a nice day. Thank you.